శత్రువుని చంపడానికి కత్తులు కర్రలు అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. వాడే ఈర్ష్యతో చచ్చిపోతాడు. మురికి నీరు మొక్కలు పెరగకుండా ఆపలేవు. అలాగే నిందలు అవమానాలు మీ అభివృద్ధికి ఆటంకాలు కాదు. ఆనందాన్ని వాయిదా వెయ్యకూడదు. మళ్ళీ పుడతామో లేదో తెలియదు. అలాగే ఎన్నాళ్ళు ఉంటామో కూడా తెలియదు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వాళ్ళ నిజస్వరూపాన్ని ఎప్పుడో ఒకప్పుడు బయటపడేలా చేస్తుంది. వేగంగా వెళ్ళే బండి, వేగంగా వచ్చే రూపాయి అంతే వేగంగా పడేస్తాయి. జాగ్రత్త. జీవితంలో అన్ని విషయాలపై నీకు అవగాహన వచ్చేస్తే జీవితం ఇంతేనా అనిపిస్తుంది. కానీ అలా అనిపించేసరికి నీ జీవితం ముగిసిపోతుంది. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం కోసం ఆలోచించు. జీవితం అదే కుదుటపడుతుంది. కొన్ని బాధలు భరించాలి. అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. అలాగే కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మన సహనం తెలుస్తుంది. చదువు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం తీయగా ఉంటుంది. జనం గురించి ఆలోచిస్తూ బంధుత్వాలు పోతాయని భయంతో, స్నేహాలు పోతాయని భయంతో అందరి గురించి ఆలోచిస్తూ చివరికి మీరు మిమ్మల్ని, మీ ఆలోచనల్ని పోగొట్టుకుంటారు. ఆ తర్వాత ఎంత గొప్పది మీకు దక్కినా కూడా మీకు సంతృప్తి ఉండదు. అరిచేవాడి కోపం, మౌనంగా ఉండేవాడి కోపం ఒకటి కాదు. అరిచేది చల్లబడటానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. బైక్ స్పీడ్ 40 దాటడం లేదు అంటే భయంతో కాదు, కంటికి కనిపించని ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అనే అర్థం.